కృష్ణా జిల్లాలో ప్రస్తుతం చోడవరం, మద్దూరు, నార్త్ వల్లూరు, రొయ్యూరు, పటమలంక, శ్రీకాకుళం ఇలా 7 చోట్ల అధికారికంగా ఇసుక స్టార్ పాయింట్లు నిర్వహిస్తున్నారు. తోటవల్లూరు మండల పరిధిలో మాత్రం ఇసుక అక్రమాలు భారీగా జరుగుతున్నాయి. కృష్ణా నదిలో వరదకు ముందు భారీగా ఇసుకను తోడారు. ఈ ఇసుకను రొయ్యూరు, వల్లూరు పాలెంలోని ప్రైవేటు ప్రాంతాలలో ఎత్తున నిల్వ చేశారు. ఒక రకంగా ఇవి ప్రైవేటు స్టాక్ పాయింట్లుగా మారాయి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు అక్టోబర్ 15 వరకు కృష్ణా నదిలో ఇసుకను తోడడానికి వీల్లేదు. అయినా అక్రమార్కులు వరదల ముందు రాత్రిపూట ఎక్కవేటర్ల ద్వారా భారీగా తవ్వి టిప్పర్ల ద్వారా ప్రైవేటు స్టాక్ పాయింట్లకు తరలించారు. చోడవరం, ఐనూరులో డంప్ ఏర్పాటు చేశారు. కృష్ణా నదిలో తవ్వకాలు జరపడం ఒక ఎత్తైతే అనధికార స్టాక్ పాయింట్లు, ఇసుక డంప్ల నుండి భారీగా ఇసుకను తరలించడం మరో ఎత్తు. ఈ వ్యవహారాలు స్థానిక ఇరిగేషన్, మైనింగ్, రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీస్ అధికారులకు తెలిసినా మిన్నకుండిపోతున్నారు. ఆయా శాఖలకు వాటాలు వెళ్తుండడం వల్లే ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదన్న ఆరోపణలు లేకపోలేదు. రొయ్యూరులోని అధికారిక స్టాక్ పాయింట్ల నుంచి ఇసుకను బయటకు తరలిస్తున్న అందులో పరిణామంలో మాత్రం పెద్దగా మార్పు ఉండట్లేదు. వందల సంఖ్యలో లారీలలో తరలిస్తున్న ఇసుకంతా ఎక్కడిదనే అనుమానం కలుగుతుంది. వరదలకు ముందే కృష్ణా నదిలో అనధికారికంగా తవ్వి ఉండాలి, లేదా వరదలు తగ్గిన ప్రతిసారి నదిలో తవ్వుతూ అధికారిక పాయింట్లలో డంపు చేసి ఉండాలి, లేదా ముందే నిర్ణీత పరిమాణం కంటే ఎక్కువ డంపు చేసి ఉండాలి. ఈ మూడింటిలో ఏది ఒకటి ఖచ్చితంగా జరిగి ఉంటుంది. ఈ వ్యవహారంలో స్థానిక పంచాయతీరాజ్, రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్ అధికారుల హస్తం కూడా ఉండబట్టే ఈ తరహా అక్రమాలు సాధ్యమవుతున్నాయి. తోటవల్లూరులో కొందరు అక్రమార్కులు ఏకంగా అధికారిక స్టాక్ పాయింట్లనే చేరబట్టారు. పాతవే బిల్లులతో ఇసుకను బయటకు తరలిస్తున్నారు. 2024 వాటివే బిల్లులను చూపిస్తూ అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఆర్డర్, ఐటీ, ట్రిప్ నెంబర్, కస్టమర్ పేరు, మొబైల్ నెంబర్, ఇసుక పరిమాణం, సప్లై పాయింటు, డిస్పాచ్ డేటు, డ్రైవర్ పేరు, డ్రైవర్ మొబైల్ నెంబరు, వెహికల్ నెంబరు, అడ్రస్ వంటి చూస్తే అది అసలైన ఓచర్ అనుకుంటారు. డిస్పాచ్ డేట్ పరిశీలిస్తే ఆ రోజే ఇసుకను పంపిణీ చేసినట్టుగా ఉంటుంది. ఓచర్ని ఎవరు చూసినా అది నిజమే అనుకుంటారు. ఇక్కడ అసలైన రహస్యం మరొకటి ఉంది. అందులోని క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే కిందటి ఏడాదిని బట్టే ఇట్టే తెలిసిపోతుంది. చోడవరం స్టాక్ పాయింట్ నుంచి పల్నాడు జిల్లా మాచర్లలోని నెహ్రూ నగర్ వరకు తరలించిన ఓ ఇసుక లోడు ఓచర్ని పరిశీలించగా అది 2024లో జరిగిందని కూడా తేలిపోయింది. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ నాగకిషోర్ అందిస్తారు. నాగకిషోర్, చెప్పండి. విజయ, థ్యాంక్ యూ విజయ్. కృష్ణా జిల్లాలో ప్రస్తుతం చోడవరం, మద్దూరు, నార్త్ వల్లూరు, రొయ్యూరు 2, అదేవిధంగా పటమలంక, శ్రీకాకుళం ఇలా 7 చోట్ల అధికారికంగా ఇసుక స్టాక్ పాయింట్లు నిర్వహిస్తా ఉన్నారు. తొట్లవల్లూరు మండల పరిధిలో మాత్రం ఇసుక అక్రమాలు భారీగా జరుగుతున్నాయి. కృష్ణా నదిలో వరదలకు ముందు భారీగా ఇసుకను తోడి ఈ ఇసుకను రొయ్యూరు, వల్లూరు పాలెంలోని స్టాక్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిల్వ చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలి అంటే ఇవి ప్రైవేటు స్టాక్ పాయింట్లుగా మారాయి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ NGT ఆదేశాల మేరకు అక్టోబర్ 15 వరకు కృష్ణా నదిలో ఇసుక తోడడానికి అసలు వీలే లేదు. అయినా అక్రమార్కులు వరదలు ముందు రాత్రిపూట ఎక్వేటర్ల ద్వారా భారీగా తవ్వి టిప్పర్ల ద్వారా ప్రైవేటు స్టాక్ పాయింట్లకు తరలిస్తున్నారు. చోడవరం, ఐనపూర్ డంప్ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే రెవెన్యూ శాఖ అధికారులకు కానీ, అదేవిధంగా మైనింగ్ శాఖ అధికారులకు కానీ ఫిర్యాదులు వెళ్ళినప్పటికీ కూడా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు అయితే వస్తున్నాయి. కృష్ణా నదిలో తవ్వకాలు జరపడం ఒక ఎత్తు అయితే అనధికారిక స్టాక్ పాయింట్ ద్వారా ఇసుక డంపుల నుంచి భారీగా ఇసుకను తరలించడం అనేది మరొక ఎత్తు. ఈ వ్యవహారాలన్నీ కూడా స్థానిక అధికారులకు తెలిసిన
ఈ కృష్ణా నదిలో జరుగుతున్న తవ్వకాల మీద చర్యలు తీసుకున్న అధికారులు ఇలా స్టాక్ పాయింట్ల మీద అనధికారికంగా డంప్ చేస్తున్నప్పటికీ కూడా దీనికి సంబంధించి ఇరిగేషన్ శాఖ అధికారులకు కానీ మైనింగ్, రెవెన్యూ, అదేవిధంగా లోకల్ పంచాయతీ శాఖ అధికారులకు కానీ సమాచారం ఇస్తున్నా కానీ వారు ఎటువంటి చర్యలు కూడా తీసుకోవట్లేదని చెప్పి ప్రజలు పెద్ద ఎత్తున వాపోతున్నారు. ఆయా శాఖలకు ఈ ఏదైతే అక్రమ ఇసుక అదేవిధంగా అక్రమ మైనింగ్ చేస్తా ఉన్నారో దీని మీద వాటాలు వెళ్లటం వల్లే వాళ్ళు ఎలాంటి చర్యలు కూడా తీసుకోవట్లేదని చెప్పి కూడా ప్రజలు విమర్శిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ పెద్ద సంఖ్యలో లారీల్లోనే నైట్ అంతా కూడా ఇసుకను తరలిస్తున్నప్పటికీ కూడా పోలీస్ శాఖ వారు కూడా ఎలాంటి చర్యలు కూడా చేపట్టట్లేదని చెప్పి కూడా ప్రజలు వాపోతున్న పరిస్థితి అయితే ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇక్కడ ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే పాత వేబిల్ సహాయంతో తోటవల్లూరులో కొందరు అక్రమార్కులు ఏకంగా అధికారిక స్టాక్ పాయింట్లనే చెరబట్టారు. పాత వే బిల్లులతోటి ఇసుకను తరలిస్తూ 2024 నాటి బిల్లులను చూపిస్తూ అక్రమంగా ఇసుక తరలిస్తా ఉన్నారు. దానికి క్యూఆర్ కోడ్లను కూడా జత చేసేస్తున్నారు. ఈ క్యూఆర్ కోడ్లతో పాటు మొబైల్ నెంబరు, ఇసుక పరిణామము, ట్రిప్ నెంబరు, కస్టమర్ పేరు, డ్రైవరు, మొబైల్ నెంబరు, వెహికల్ నెంబరు, అడ్రస్ ఇలాంటివన్నీ కూడా ఒరిజినల్ గా ఎలా అయితే వస్తాయో ఆ ఒరిజినల్ గా వచ్చే విధంగా కూడా వాళ్ళు అంతా కూడా డూప్లికేట్ తయారు చేసేసి దీని ద్వారానే ఈ ఇసుక అక్రమ రవాణా అనేది చేపడుతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినట్లయితే అది పోయిన సంవత్సరం ఉన్న విధంగా కూడా డీటెయిల్స్ వస్తున్నట్లు పరిస్థితి ఉంది. దీని మీద ఇప్పటికైనా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో నిఘా పెట్టి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. విజయ. ఓకే రైట్, థ్యాంక్ యూ నాగకిషోర్.